సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈ లెసన్ యాక్చువల్గా వీడియో గ్యాలరీ అంటే మనకి యూట్యూబ్లో చూస్తూనే ఉంటాం ఇలా. సో ప్రాబబ్లీ ఈ లెఫ్ట్ సైడ్ ఒక పెద్ద థంబ్నెయిల్ ఉంటుంది, రైట్ సైడ్ వీడియో చిన్న చిన్న ఐకాన్స్ ఉంటాయి. సో ఎప్పుడైతే మనం దీనిపైన క్లిక్ చేస్తామో ఇక్కడ ఆ పర్టికులర్ వీడియో ప్లే అవ్వాలి. సో బేసిక్గా యూట్యూబ్ అనేది చాలా కాంప్లెక్స్ ప్లాట్ఫామ్. బట్ మనకి కూడా ఉన్న ఆల్రెడీ ఐఫ్రేమ్ అనే ఒక సింపుల్ దీన్ని యూజ్ చేసుకొని మనం జస్ట్ ఫర్ ఫన్ ఎలాంటి టైప్ ఆఫ్ అప్లికేషన్స్ ఎలా డెవలప్ చేయాలనే దాని గురించి ఈ పర్టికులర్ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. దానికంటే ముందు మనకి ఇక్కడ ఉన్న సింపుల్ ఫంకీ థింగ్ ఏంటంటే, ఇది బేసిక్గా మనం ఇమేజ్ అనుకుంటే దీనిపైన క్లిక్ చేస్తే ఈ పర్టికులర్ ఇమేజ్ని నేను ఇక్కడ లోడ్ చేస్తున్నాను. ఓకే, సో బేసిక్గా ఇది ఒక ఐఫ్రేమ్ కంటైనర్. ఈ పిక్చర్ని ఇక్కడ లోడ్ చేస్తున్నాను, కానీ ఇక్కడ ఇది యాక్చువల్గా పిక్చర్ ఉంటుంది, కానీ క్లిక్ చేస్తే ఇక్కడ లోడ్ అయ్యేది మాత్రం ఆ కరస్పాండెంట్ వీడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు యూట్యూబ్లో మనం చూసినట్లయితే ఇలా ఉంటుంది యాక్చువల్గా. ఓకే, సో ఇవి బేసిక్గా థంబ్నెయిల్స్. ఓకే, సో ఈ థంబ్నెయిల్స్లో నేను ఒక 3 శాంపిల్స్ అంటే దీన్ని ప్రింట్ స్క్రీన్ కొట్టుతున్నాను. సో ప్రింట్ స్క్రీన్ అంటే తెలుసు కదా, ప్రింట్ స్క్రీన్. ఈ ఫోటోషాప్లోకి వెళ్ళిపోయి ఒక న్యూ డాక్యుమెంట్ తీసుకొని ఇక్కడ నేను పేస్ట్ చేశాను వీటిల్ని. సో ఇది ఎందుకు పేస్ట్ చేస్తున్నాను అంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ ఏరియాలో ఇది నాకు ఒక ఏరియా కావాలి. సో దీన్ని పాత్గా కన్వర్ట్ చేసుకోండి. సో పాత్ అంటే మీకు తెలుసు కదా, ఫోటోషాప్లో మనం పాత్స్ గురించి చూసాం. కంట్రోల్ ఎంటర్, కాపీ పేస్ట్. ఓకే, అలాగే ఇక్కడ కూడా దీన్ని కూడా సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ ఎంటర్, కంట్రోల్ జే అంటే కాపీ పేస్ట్ చేసే ముందు ఆ లేయర్ని సెలెక్ట్ చేసి కాపీ పేస్ట్. అంటే ఈ బేసిక్గా ఐకాన్స్ని తీసుకుంటున్నాను వీటిని నేను ఫస్ట్. అలాగే దీన్ని కూడా సో కంట్రోల్ ఎంటర్, కంట్రోల్ సి, కంట్రోల్ వి, లేదంటే కంట్రోల్ జే షార్ట్ కట్ అనమాట. ఫైన్. సో ఇది మన బేసిక్ రిక్వైర్మెంట్. ఇక్కడ చూడండి మనకి 3 ఇవి వచ్చేసాయి. వీటిని నేను ఏం చేస్తున్నానంటే, సో ఇది సో దీన్ని నేను డైరెక్ట్గా లేయర్ బేస్డ్ స్లైస్, దీనికి కూడా లేయర్ బేస్డ్ స్లైస్, దీనికి కూడా ఫైల్లోకి వెళ్ళి లేయర్ బేస్డ్ స్లైస్. అంటే 3 స్లైసెస్ మనం క్రియేట్ చేసాం. ఫైన్. మూడిట్ని నేను సేవ్ చేస్తున్నాను. సో నేమ్స్ ఎలాగైనా ఇవ్వచ్చు కదా. సో ఇక్కడ మనకి స్లైస్ టూల్ యూజ్ చేసి ప్రతిదానికి ఒక రీనేమ్ చేద్దాం. సో దీనికి బేసిక్గా V1 అంటే వీడియో 1, అలాగే దీనికి V2 అంటే వీడియో 2, దీన్ని డబుల్ క్లిక్ చేసి V3 అంటే వీడియో 3. అంటే వీటిని ఇప్పుడు మనం సేవ్ చేద్దాం. ఫైల్లోకి వెళ్ళి సేవ్ ఫర్ వెబ్. సేవ్ చేసేటప్పుడు ఇక్కడ మీకు ఎనీ సార్ట్ ఆఫ్ ఫార్మాట్, ప్రజెంట్ నేను బెటర్ జేపీజీ హై క్వాలిటీ తీసుకుంటున్నాను. హై క్వాలిటీ జేపీజీలో సెలెక్ట్, డెస్క్టాప్లో ఒక సింపుల్ ఈ HTML ఫోల్డర్ కాకుండా HTML ఫోల్డర్లో ఇక్కడ యూట్యూబ్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను. యూట్యూబ్, ఇక్కడ నేను 01 సేవ్ చేశాను. ఓకే, సో ఈ 3 ఫార్మాట్స్ ఇక్కడ ఆల్రెడీ సేవ్ అయిపోయాయి. ఇప్పుడు మనకి ఇంకా ఫోటోషాప్తో అవసరం లేదు. ఒక్కసారి మనం క్రాస్ చెక్ చేద్దాం అవి ఏమైంది అక్కడనే. సో HTMLలో యూట్యూబ్ అనే పర్టికులర్ ఫోల్డర్లో ఈ ఇమేజెస్ లోపల ఇవి 3 మనకు కావాలి. సో ఇక్కడ పేస్ట్ చేసేసి ఇవి నాకు ఇంకా అవసరం లేదు. ఓకే, సో ఈ ఎంటైర్ ఫోల్డర్ని తీసేస్తున్నాను. V1, V2, V3. మరి వాటికి సంబంధించిన వీడియోస్ హైపర్ లింక్స్ కూడా కావాలి కదా. సే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇది కావాలి. సో రైట్ క్లిక్ ఓపెన్, దీన్ని కూడా ఓపెన్, ఓపెన్. అంటే బేసిక్ ఏం జరిగింది, ఇది ఒక హైపర్ లింక్. దీన్ని మనం నోట్ ప్యాడ్లో స్టోర్ చేసి పెట్టుకుందాం ముందుగానే. ఇది ఫస్ట్ లింక్. సో అలాగే ఇది Kung Fu Master. రైట్ క్లిక్ ఓపెన్ విత్ ఇది. ఓకే, సో ఇక్కడ ఇది బేసిక్గా ఇది. సో నేను ఇక్కడ ఎంబెడ్ అనే దానికి వెళ్ళిపోయి Hey Kay, look! There's a new kid moving in! I just hope this new kid has never heard of me. It's not often you get the opportunity to start over with a clean slate. This time, things will be different. He's prepared to train hard. Move fast. This November. Be brave. I'm going to change who I am and become a winner. But above all, There's one person you want by your side. మనం నోట్ ప్యాడ్లో ఇక్కడ పేస్ట్ చేసాం అనమాట. ఓకే, ఫైన్. సో ఇప్పుడు మనకి ఆల్రెడీ క్లిక్ చేసినప్పుడు ఏ లింక్ రావాలి, ప్లస్ ఆ ఇమేజెస్ ఆల్రెడీ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మనకి ఏంటంటే ఈ టెంప్లెట్లోకి వెళ్ళిపోయి
మనం ఏదైతే ప్రీడిఫైన్డ్ టెంప్లెట్ యూజ్ చేస్తున్నామో ఇక్కడ హెడ్డింగ్ వచ్చి యూట్యూబ్ గ్యాలరీ ఫర్ ఫన్. సో ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే ఒక డమ్మీ కంటైనర్ని నేను ఐఫ్రేమ్, దీనికి విడ్త్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఎంత, ఒక 560, హైట్ వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 615 ఎంత. దీనికి ఒక నేమ్ ఐడెంటిఫికేషన్ కోసం షో, అలాగే ఐడి షో. ఏదైనా ఇట్లా ఐడి కానీ ఐడి బెటర్ యూజ్ చేయండి. దీని తర్వాత మనం ఈ ఐఫ్రేమ్ అనేదాన్ని క్లోజ్ చేస్తున్నాను. ఓకే ఫైన్. ఇక్కడ నేను ఒక ఇమేజ్ని ఇన్సర్ట్ చేస్తున్నాను, ఐఎంజీ. ఆ ఇమేజ్ ఎక్కడ ఉంది అంటే ఇప్పుడు మనం చూసామంటే ఈ ఇమేజెస్ ఇక్కడ ఆల్రెడీ ఉన్నాయి. ఓకే, యూట్యూబ్ లోపల ఇమేజెస్ డైరెక్ట్ ఉన్నాయి. సో ఈ ప్రోగ్రామ్ని కూడా నేను ఫైల్లో సేవ్ యాజ్, మనకి ఏదైతే ఫోల్డర్ యూట్యూబ్ అని ఉందో అదే ఫోల్డర్లో నేను దీన్ని సేవ్ చేస్తున్నాను. యూట్యూబ్ .html img src. ఆ యొక్క ఇమేజ్ పేరేంటి అనేది మనం ఇక్కడ మెన్షన్ చేస్తే చాలు. ఫర్ ఎగ్జాంపుల్ v1.jpg. ఫైన్. దీన్ని ఇప్పుడు ఒకసారి దీన్ని రన్ చేసి చూడండి, ఆ ఇమేజ్ అసలు యాక్చువల్గా వచ్చిందా లేదా అనేది తెలుస్తుంది. సో ఈ పర్టికులర్ ఇమేజ్ పైన మనం క్లిక్ చేసినప్పుడు జనరల్గా హైపర్ లింక్ ఇవ్వాలి అంటే మనకున్న ప్రాసెస్ ఏంటి అంటే ఇక్కడ v1.png ఉంది. ఇది యాక్చువల్గా మనం jpg ఇచ్చాము ఎందుకంటే png. సో ఇప్పుడు నేను దీన్ని రీఫ్రెష్ చేశాను. ఓకే ఫైన్. సో ఇది యాక్చువల్గా ఎక్కడ కావాలి నాకు అంటే దీన్ని నేను బ్రేక్ చేస్తున్నాను. ఇన్ కేస్ మీకు లెఫ్ట్ కావాలి అన్నప్పుడు మనం సిఎస్ఎస్లో ఫ్లోటింగ్ అనే కాన్సెప్ట్ యూజ్ చేయొచ్చు. లేదు అంటే టేబుల్స్ తీసుకొని ఇదొక ఒక రోలో 2 కాలమ్స్ డివైడ్ చేసి లెఫ్ట్ సైడ్ ఇది, రైట్ సైడ్ ఇది. మీకు టేబుల్స్ ఆల్రెడీ చూసాం కాబట్టి. సో ప్రజెంట్ మన టైం బీయింగ్ ఇక్కడ దీన్ని పెట్టాను. దీన్ని క్లిక్ చేసినప్పుడు నాకు ఇక్కడ డిస్ప్లే కావాలి. బట్ బిఫోర్ దట్ ఈ ఫ్రేమ్ బార్డర్ అనేది నాకు నచ్చట్లేదు, దాన్ని రిమూవ్ చేద్దాం. ఫస్ట్ ఫ్రేమ్ బార్డర్ 0, దీన్ని ఒక్కసారి సేవ్ చేసి ఒకసారి రీఫ్రెష్ చేస్తే మీకు ఆ ఫ్రేమ్ బార్డర్ ఇక్కడ ఉండదన్నమాట. ఇప్పుడు క్లిక్ చేసినప్పుడు ఆ వీడియో ఇక్కడ ప్లే అవ్వాలి. మరి క్లిక్ చేసినప్పుడు హైపర్ లింక్ ఇవ్వడం మీకు ఆల్రెడీ తెలుసు ఎలా ఇస్తారో. జనరల్గా అయితే HREF ఇక్కడ జస్ట్ లైక్ www digital-vidya.com అని ఉంటుంది. digital-vidya.com ఎక్కడ ఓపెన్ అవ్వాలి? టార్గెట్. నాకు సపరేట్ విండోలో కావాలి అంటే ఇక్కడ బ్లాంక్ అని రాయొచ్చు మనం, BLANK. బ్లాంక్ అంటే సపరేట్ విండో. దీన్ని ఇప్పుడు నేను ఏని క్లోజ్ చేశాను. ఇంతవరకు మీకు ఆల్రెడీ ఉంది. అంటే ఈ ఇమేజ్ పైన క్లిక్ చేస్తే ఈ వెబ్సైట్ ఓపెన్ కావాలి, కానీ సపరేట్ విండోలో ఓపెన్ కావాలి. అది నేను యాక్చువల్గా మెన్షన్ చేసింది. ఒకసారి రీఫ్రెష్ చేసి క్లిక్ చేయండి. డిజిటల్ విద్య రాలేదు. ఎందుకు రాలేదు అనే దానికి ఆల్రెడీ మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం. ఈ ప్రోటోకాల్ అనేది మెన్షన్ చేయాలి, HTTP అనేది. సో ఇప్పుడు నేను రీఫ్రెష్ క్లిక్ చేసి ఇప్పుడు క్లిక్ చేస్తే ఆ డిజిటల్ విద్య అనే వెబ్సైట్ ఆల్రెడీ ఇదిగోండి ఓపెన్ అవుతుంది. ఓకే, సో ఇది మనకు బేసిక్గా వెబ్సైట్లో క్లిక్ చేసినప్పుడు వేరే విండోలో కావాలి, కానీ మనకు విండో వేరేది కాదు, ఈ ఏరియాలో కావాలి. ఆ ఏరియాలో ఓపెన్ కావాలి అంటే దానికి ఒక పేరు పెట్టుకున్నాం కదా మనం, షో అని. సో ఎక్కడ నాకు షో అనేది రాస్తాను. అసలు ఫస్ట్ ఏం జరుగుతుందో చూద్దాం. షో. ఓకే, ఇప్పుడు దీన్ని రన్ చేసి చూద్దాం. ఫస్ట్ F5 ఎప్పుడైతే నేను క్లిక్ చేస్తానో ఈ యొక్క షో అనే ఏరియాలో నా వెబ్సైట్ లోడ్ అయిపోయింది. ఓకే, సో కానీ మనకు లోడ్ అవ్వాల్సింది ఏంటి? ఈ వీడియో లోడ్ అవ్వాలి. వీడియో అంటే ఇది ఈ యొక్క ఏరియా. ఓకే, సో నేను ఏం చేస్తున్నానంటే ఈ మొత్తాన్ని డబుల్ కోడ్స్లో ఉన్నదాన్ని తీసుకెళ్ళి ఎగ్జాక్ట్గా ఇదే డబుల్ కోడ్స్లో లింక్ని తీసేసి దీన్ని యాడ్ చేశాను. ఓకే, సో ఇప్పుడు దీన్ని రన్ చేద్దాము, ఎలా జరుగుతుందో చూద్దాం. సో సేమ్ క్లిక్ చేస్తే ఆ వీడియో ఇక్కడ లోడ్ అయిపోయింది. ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అది ప్లే అవుతుంది. ఓకే ఫైన్. సో ఇది బేసిక్ ప్రాసెస్. అలా మిగతా వీడియోస్ కూడా సేమ్ కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకొక ఇమేజ్ని తీసుకుంటాను. సరే, ఈ మొత్తాన్ని తీసుకెళ్ళి దిస్ ఈజ్ పేస్ట్. ఈసారి V2 అంటే కరెక్ట్ ఉందో లేదో చూడండి. V2 మరి ఇలా హైపర్ లింక్ ఏంటి? ఇది బేసిక్ హైపర్ లింక్. ఓకే, కాపీ. సో ఈ పర్టికులర్ వీడియోలో నాకు ఎక్కడ దాన్ని పేస్ట్ చేశాను. ఓకే.
ఓకే ఫైన్. అలాగే నెక్స్ట్ సేమ్ కోడ్ని కాపీ చేసేసుకొని థర్డ్ ఇది V3 కానీ కోడ్ ఏంటి థర్డ్ వీడియోకి ఇది. ఓకే అలా ఎన్ని వీడియోస్ అయినా యాడ్ చేసుకోవచ్చు కదా. సో కాకపోతే మనకు డైనమిక్గా చేస్తే ఇది డైనమిక్గా ఈ వీడియోస్ యాడ్ చేసే కొంత ఆటోమేటిక్ కోడ్ జనరేట్ అవ్వాలి. కానీ స్టాటిక్లో చేయాలంటే మాత్రం ఇలా మాన్యువల్ కోడ్ ఇవ్వాల్సి ఉంది. ఓకే బేసిక్ స్టాటిక్ డైనమిక్ వెబ్సైట్స్కి ఉన్న బేసిక్ డిఫరెన్స్ అయితే ఇది. సో లాస్ట్ది తేడా వచ్చింది, అది ప్రాబ్లీ JPG. సో ఇది JPG వర్షన్లో ఉంది. ఓకే సో ఇప్పుడు నేను దీన్ని రిఫ్రెష్ చేస్తే ఇక్కడ చూడండి, దీన్ని క్లిక్ చేస్తే ఆ వీడియో, దీన్ని క్లిక్ చేస్తే ఈ వీడియో, దీన్ని క్లిక్ చేస్తే ఈ వీడియో. ఇది ఇమేజెస్ కాదు వీడియోస్. సో ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేసినా కూడా అది ఆటోమేటిక్గా ప్లే అవుతుంది. బట్ ఈ ఎంటైర్ వీడియో అనేది మనకి యూట్యూబ్ సర్వర్ నుండి ప్రజెంట్ మనకి దీంట్లో లోడ్ అవుతుంది. దీన్ని తీసుకెళ్ళి నా సర్వర్లో ఈ ఎంటైర్ పేజ్ నేను సర్వర్లో అప్లోడ్ చేస్తే నా యొక్క వెబ్సైట్లో సేమ్ ఫంక్షనాలిటీ మనకి వర్కౌట్ అవుతుంది. ఓకే సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. Come on, you know how I sang it to you.